మాకు టెంపరేచర్ -12 ఉంది. చాలా అంటే చాలా చలిగా ఉంది. సో, వేడి వేడిగా ఇడ్లీ సాంబార్ తింటే బావుంటుందని జెప్పేసి సాంబార్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో, ఫైనల్‌గా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ కట్ చేశాను. కట్ చేసిన తర్వాత పప్పు కాసేపు నానబెట్టేసి విజిల్స్ రానిచ్చాను. 2, 3 విజిల్స్ రాసిచ్చాను కుక్కర్‌లో వేసేసి. అలా విజిల్స్ రానిచ్చిన పప్పుని పప్పు గిత్తితో వెనిపేసి కొంచెం చింతపండు రసము, అలాగే సాంబార్ పౌడరు, ఉప్పు, కారం కొంచెం మనకి తగ్గట్టు అన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాను. మరోవైపు స్టవ్ ఆన్ చేసి కొంచెం పెద్ద కుక్కర్ పెట్టి తిరువాతేసేసి అందులో కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఏసి బాగా మిక్స్ చేసేసి కొంచెం సాల్ట్ ఏసి కాసేపు ఆయిల్‌లో మగ్గనిచ్చాను. తర్వాత మనము చింతపండు రసం చేసుకున్నాం కదా! బ్యాళ్ళు అన్నీ ఏసి అది వేసేసి దాంట్లోనే సాంబార్ పౌడర్ అన్నీ మిక్స్ చేసి టేస్ట్‌కి తగ్గట్టు అన్నీ యాడ్ చేసుకొని దాంట్లో పెట్టేసాను. అన్నీ వేసిన తర్వాత కొంచెం బెల్లం పౌడర్ ఏస్తే చాలా టేస్ట్ బావుంటుందని విన్నాను. సో, అలా వేశాను. ఫైనల్‌గా 2 విజిల్స్ రానిచ్చేసాను. యమ్మీ యమ్మీ సాంబార్ అయిపోయింది. మరోవైపు ఇడ్లీలు పెట్టేసాను. ఇడ్లీలు పెట్టిన తర్వాత అంతలోపు కొంచెం కొత్తిమీర వేయడం మర్చిపోయాను. సో, కొత్తిమీర యాడ్ చేశాను. సో, ఇడ్లీలు కూడా అయిపోయినాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ మా అబ్బాయి వచ్చేసి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడు. అందులోకి వేయడానికి హాట్ బాక్స్‌లోకి వెయ్యమ్మా, వెయ్యమ్మా అంటున్నాడు. అలా వేడి వేడి ఇడ్లీలు తీసేసిన తర్వాత హాట్ బాక్స్‌లోకి ఏసేసిన తర్వాత అలా 2 ఇడ్లీలు పెట్టుకొని ప్లేట్‌లోకి అలా కొబ్బరి చట్నీ వేసుకొని అలా వేడి వేడి సాంబార్ వేసుకొని 2 కలుపుకొని మిక్స్ చేసుకొని తింటుంటే అబ్బా! నిజంగా అంటే ఈ చలికి వేడి వేడిగా తింటుంటే చాలా అంటే చాలా బావుంది.